హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షాస్ కిచెన్. ఈరోజు నేను టమాటో రెసిపీ అయితే చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోని జీలకర్ర, యాలక్కాయ, చెక్క, లవంగా వేసుకోవాలా. తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసి మొత్తం వేసి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ నాకు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత గ్రేవీలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి వేసిన తర్వాత మరోసారి కలుపుకొని నేను ఇక్కడ తీసుకున్న ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఆ కప్పుతో ఒక 2 కప్స్ అయితే వాటర్ పోసి బాగా మరిగించుకున్నాను. మరిగేటప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలా. మరిగేటప్పుడు ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలా. మొత్తం మనము ముందుగా నానబెట్టినాం కదా ఆ రైస్ నానబెట్టిన రైస్ అయితే ఇప్పుడు వేసుకోవాలా. వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకొని తర్వాత ఒక 10 మినిట్స్ అయితే లిడ్ పెట్టి బాగా ఉడికించుకోవాలా. ఇప్పుడు 10 మినిట్స్ ఆఫ్టర్ చూస్తే రైస్ అయితే రెడీ అయిపోయింది. టమాటో రైస్ చాలా అంటే చాలా బాగుంది. నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎందుకంటే నా ఫేవరెట్ రెసిపీ కాబట్టి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వేడిగా చూసి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నేనైతే పెరుగు పచ్చడితో తిన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.